చిత్రం విడుదలైన మొదటి రోజే సానుకూల స్పందనను అందుకుంది. చాలామంది విమర్శకులు మరియు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రధాన అంశాలు: కథనం. చారిత్రక సంఘటనలను కోర్టు డ్రామాతో తెలివిగా మిళితం చేసిన విధానం చాలా బాగుంది. ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా కథనం సాగుతుంది. దర్శకత్వం. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చారిత్రక అంశాలను తెరపై చూపించిన విధానం ప్రశంసనీయం. నటీనటుల ప్రదర్శన. అక్షయ్ కుమార్ మరియు ఆర్. మాధవన్ తమ పాత్రల్లో జీవించారు. వారి శక్తివంతమైన నటన సినిమాకు ప్రాణం పోసింది. అనన్య పాండే కూడా తన పాత్రకు న్యాయం చేసింది. నేపథ్య సంగీతం మరియు సినిమాటోగ్రఫీ. నేపథ్య సంగీతం కొన్ని కీలక సన్నివేశాల యొక్క తీవ్రతను పెంచింది. సినిమాటోగ్రఫీ ఆనాటి కాలాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. మాటలు. సుమిత్ సక్సేనా రాసిన మాటలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు ప్రేక్షకులను కదిలిస్తాయి. కొన్ని బలహీనతలు. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. ఆర్. మాధవన్ వంటి బలమైన నటుడికి మరింత ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. కీలకమైన ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాల్లో అతని పాత్ర నిశ్శబ్దంగా ఉండటం కొంచెం నిరాశ కలిగిస్తుంది. క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉండాల్సింది. మొత్తంగా కేసరి 2 ఒక బలమైన కోర్టు డ్రామా మరియు ముఖ్యమైన చారిత్రక కథను చెబుతుంది. అక్షయ్ కుమార్ మరియు ఇతర నటీనటుల అద్భుతమైన నటన, చక్కటి దర్శకత్వం ఈ సినిమాను చూడదగినదిగా చేశాయి. చరిత్ర మరియు కోర్టు డ్రామాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. కొన్ని నెమ్మదైన సన్నివేశాలు ఉన్నప్పటికీ కథ యొక్క లోతు మరియు తీవ్రత ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.